అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఏళ్ళనాటి శని ప్రభావంలోనే ఉన్నారు మీనరాశి వారు. కాబట్టి వీరికి జూన్ వరకు కూడా కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాలు అనుకుందాం, ఆర్థికపరమైన విషయాలు, నూతన రుణ ప్రయత్నాలు చేయటము, ప్రతి విషయంలోనూ కూడా ఉద్యోగాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరైనా మారి ఉంటే కనుక వారు కూడా ఇంకా కుటుంబంతో పూర్తిగా వారితోటి ఉండే అవకాశం లేకపోవటము, ప్రయాణాలు అధికంగా చేయటం, ఇలాంటివి వీరికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ గురువు వీరికి పంచమంలోకి మారబోతున్నారు. కాబట్టి ఇది వీరికి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ముందర గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. తర్వాత మంచిగా మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది. సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ చివరి నుంచి కూడా కొంచెం జనవరి నెలాఖరు వరకు కూడా తీసుకోవచ్చు. 2027 వీరికి కొంత ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. సో శారీరకంగా ఎక్కువగా పీడ ఉండటం, లేకపోతే ఇబ్బందులు కలుగుతూ ఉండటం, శత్రువులను ఇబ్బందులు, అనుకున్న పనులు పూర్తి కాకపోవటం. కాబట్టి ఈ 2-3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే తర్వాత మాత్రం చక్కగా బాగుంటుంది. ఆర్థికంగా అనుకూలత ఉందనే చెప్పుకుంటున్నాం. నూతన ప్రయత్నాలలో కూడా వీరికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇబ్బంది పడేందుకు ఇక్కడ పెద్దగా అవకాశం అయితే లేదు. కానీ డిసెంబర్ వరకు ఈ పరిస్థితి మీకు కనపడుతున్నా, ఇందులో జనవరి తర్వాత నుంచి 2027 కొంచెం సంతానపరంగా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. మానసికంగా ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. పరిస్థితులు ఏళ్ళనాటి సరి వచ్చేసింది కాబట్టి మాకేమీ కుదరటం లేదు అనుకుంటున్న వారికి కూడా గురువు గ్రహం వలన కొంత అనుగ్రహం కలుగుతోంది. కాబట్టి ఏంటంటే మనం మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయని చెప్తాం, కానీ పూర్తి స్థాయిలో వీరు ఇబ్బందికి గురవుతారు అని అయితే మనం చెప్పటం లేదు. సో పోయిన సంవత్సరం అంటే ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం మాట్లాడుకుంటున్నాం గనక వీళ్ళకి పోయిన సంవత్సరం అంతా కూడా అంటే జూన్ వరకు కూడా కొంచెం వీరు ఇబ్బంది పడుతున్నా, నెమ్మదిగా వీరు ఆ ఇబ్బందుల్ని దాటుకుంటూ వీరి శ్రమతోటి, వీరి తెలివితేటలతోటి, వీరి యొక్క కృషితోటి వీరు వృద్ధిలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది. కొంచెం ఇబ్బందికి గురవుతున్నా బయటకు వచ్చేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు కనుక మీరు మాత్రం ఈశ్వరారాధన చేస్తూ ఉండటం, ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ ఉండటం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం, అలాగే అంతర్గత విషయాలు, మీ స్వవిషయాలు, వీటి గురించి కొంచెం గోప్యత పాటించటం, వీటి గురించి ఎక్కువగా ఎక్కడా చర్చించకపోవటం, మీ ఆర్థికపరమైన విషయాల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించటం, ఎక్కువగా రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం రుణాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయటం, ఇలాంటివి కనుక చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీనరాశి వారికి పోయిన సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరం కంటే కూడా పరాభవనామ సంవత్సరం కొంత మార్పుల్ని తీసుకొస్తుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు.